వర్షాకాలంలో అయితే మొత్తం అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు కదా, అక్కడి నుంచి ఇదంతా వాటర్ ఉంటుంది. అయితే గోప్రో బ్యాటరీ అయితే చేంజ్ చేశాను, కానీ ఎందుకు ఇంత హీట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోతుందేమో అన్నంతగా హీట్ అయిపోయిందనమాట. ఓకే, తీరిగ్గా నన్నర్ తాగిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సరే గుర్తొచ్చింది ఏంటంటే, మన హెల్మెట్ ఆడ టెంకాయల దగ్గర పెట్టేసి వచ్చేసాం. మామూలుగా ఉండదు, మరి వెళ్ళి తెచ్చుకుందాం. యో హాయ్ మైలు, ఎలా ఉన్నారు? హ్యాపీ ఉగాది టు మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్టర్స్. గాయస్ ఈరోజు అయితే ఒక 100 కిలోమీటర్స్ రైడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను మరి ఇంకా రైడ్ స్టార్ట్ చేసినాక చెప్తాను. లెట్స్ గో. ఓకే చలో గాయస్, మరి అయితే ఈరోజు నా ఫస్ట్ ట్రిప్ అనమాట, 100 కిలోమీటర్స్. ఓకే, స్టాండ్ వేసుకోలేదు. మంచి ఎండ పొద్దున అయితే బయలుదేరాను. ఆల్మోస్ట్ 1 దాటిపోయిందనమాట. ఇప్పుడైతే మనం అనంతపూర్ అండ్ తాడిపత్రి హైవే ఎక్కేసాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్లో అనంతపూర్ రీచ్ అవుతాం. అనంతపూర్లో ఎండలు అయితే మామూలు లేవు, 42 డిగ్రీస్ అంటే దోలు దేరిపోద్ది. దాదాపు 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. ఏంటంటే ఫుల్ వర్షాలు పడి ఈ బ్రిడ్జ్ మీదకి వాటర్ వచ్చేసాయి. ఇలాంటి పెద్ద సిమెంట్ లారీ ట్రక్ అయితే ఆ వాటర్ ఫ్లోని తట్టుకోలేక ఇటువైపు పడిపోయిందనమాట. నిజంగా అంటే అంత వాటర్ రావడం నేను ఫస్ట్ టైం చూశాను ముక్రాసందన్ చెరువులో. ఎక్కడ పోయినా నా కంటికి కనిపిస్తుంది తార్. చాలా బాగుంది. 4x4 అయితే సూపర్గా ఉంటుంది కదా తార్ ఎప్పుడైనా. ఇక్కడ మీరు తెలిసినట్టయితే బుక్కరాజసుందరం పేదరాశి పెద్దమ్మ అని ఇక్కడ టెంపుల్ ఉంది. నాకైతే ఈ హెల్మెట్ అసలు నేను రెగ్యులర్గా అయితే హెల్మెట్ వాడను, ఇంకా ఇప్పటి నుంచి ఇంకా తప్పదనమాట. చాలా చాలా ప్రెషర్ ఉందన్నమాట. హెడ్ అంతా సరిపోయింది కానీ చీక్స్ అయితే ప్రెస్ చేసి పారదేస్తుంది. కొంచెం అలవాటు పడాలి, తప్పదు, మామూలే. ఇంకా యా గాయస్, చిన్న బ్రేక్ లాంటిది అనుకోండి. రికార్డ్ అవుతుందా లేదా ఏంటి, సరిగ్గా అవుతుందా, యాంగిల్ బాగుందా అది చూసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక థియేటర్ ఉండాలన్నమాట. ఇక్కడ ఏ థియేటర్ ఉండే ఇంతకుముందు అనేది కామెంట్ చేయండి, చూద్దాం. అంటే అనంతపూర్ లోకల్గా ఉన్న వాళ్ళకైతే తప్పకుండా అదే ఐడియా ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు. మనం అయితే స్ట్రైట్ వెళ్దాం. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. యా, ఒక గేమ్ వరకు ఉండే ప్రాబ్లం మామూలే. యా, ఇట్స్ హ్యాపెన్. చలో వాయిస్, మనమైతే ఇక్కడికి వచ్చేసాం. మనం అక్కడ రాశారు చూడండి, ఇక్కడైతే ఏదో కొంచెం క్వాంటిటీ ఉంటుంది కదా అని అట్లా, అందుకోసం అంతే. కరెక్ట్. క్యాష్ 109.48 ఎగ్జాక్ట్ 3 లీటర్స్ వచ్చింది. గణేష్ నిన్న 1 గంటకే వచ్చినాయి, ఈరోజు పండగ రాలేదు. అమ్మో, 3 లీటర్స్ వేయించగానే హాఫ్ ట్యాంక్ చూపిస్తుంది రా నాయన. ఇదేం మ్యాజిక్, 3 లీటర్స్కి హాఫ్ ట్యాంకా? ద ఫిష్
ఇది ఫుల్ ట్యాంక్ ఎంత కెపాసిటీ మర్చిపోయాను నేను. మేబీ 9 or 12 ఉండొచ్చేమో. హెచ్లో గైస్ మరైతే కోట్ రోడ్ అయితే ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మరి రైట్కి వెళ్తున్నాం అనమాట. గాడ్జిలాన్ ఖోంగ్ అంట, ఢిల్లీ స్క్వేర్. రాజన్నకి ఈ స్వీట్ షాప్లో నుంచి అనమాట మనము గ్రేప్ వైన్ ఇచ్చింది. బాగుంటాయి. అంటే యాక్చువల్లీ అనంతపూర్కి వచ్చిన యూట్యూబర్స్ మొత్తం నేను, అంటే మొత్తమేం కాదు, యూట్యూబర్స్, గేమింగ్ యూట్యూబర్స్, వాళ్ళకి ఇక్కడి నుంచి గిఫ్ట్లు కొంటున్నా. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఎందుకు అలా అయింది? హ్యాండ్ సిగ్నల్స్ అది లేకుండా గుద్ది బాగా నొక్కుతారు అనంతపూర్లో. ఓకే చలో గాయస్, మనైతే ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామన్నమాట. యాక్చువల్లీ టైం ల్యాబ్స్ పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే కూడేరు వరకు ఒక టైం ల్యాబ్స్ పెడితే బాగుంటుంది కదా. బైక్స్ అన్నీ చుప్పు అన్నీ పోయేటట్టు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బాగా గోప్రోలో. ట్రై చేయాలా, తప్పకుండా ట్రై చేద్దాము. ఓకే గైస్, మనైతే కూడేరులో ఆగాను అనమాట. యాక్చువల్లీ బ్యాటరీ అయిపోయింది, అందుకోసమని ఇంకా బ్యాటరీ చేంజ్ చేసుకొని వెళ్దామని. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయినట్టుంది. మనం అయితే ఇంకా బ్యాటరీ చేంజ్ చేసుకొని ఇంకా ఆగేది లేదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇదే మన గోప్రో బ్యాగ్ అనమాట. ఇంకా మనకి ఎక్స్ట్రా 2 బ్యాటరీలు ఉన్నాయి, దీన్ని అయితే యూజ్ చేద్దాం. ఇప్పుడు గోప్రోలో ఉన్న బ్యాటరీలో 10% మాత్రం ఛార్జింగ్ ఉంది. అయితే గోప్రో బ్యాటరీ అయితే చేంజ్ చేశాను, కానీ ఎందుకు ఇంత హీట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోతుందేమో అన్నంతగా హీట్ అయిపోయిందనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్ వాడినట్టున్నా అంతే. జర్నీ కూడా హాఫ్ అన్ అవరే కదా. టైం ల్యాబ్స్ పెట్టాను, తర్వాత కొన్ని ఆపుతున్నాను, కానీ ఇంత ఓవర్ హీట్ అవుతుంది. గోప్రో కూడా ఓవర్ హీట్ అవుతుంది. గైస్, మీలో ఎవరైనా గోప్రో గురించి ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా హీట్ అవుతుంది మా, చాలా అస్సలు కాలిపోతుందేమో అన్నట్టుగా అయిపోతున్నా అనమాట. ఇంత హీటా? మరి గోప్రో కూడా టచ్ చేస్తే గోప్రో కూడా హీట్ అవుతుంది అనమాట. మరి ఏమైనా ప్రోడక్ట్ డిఫెక్టివా లేకపోతే గోప్రో ఇంత హీట్ అవుతుందా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఎవరికైనా మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి మావా, చూద్దాం ఒకవేళ. ఓకేనా, ఇప్పుడైతే మనం అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. చలో గైస్, మనైతే కూడేరు నుంచి అయితే అనమాట. చూసాను, వెనకాల చూసాను, చేశాను, ఇబ్బంది రాకూడదు కదా. చెల్లు కోర్స్ ఐరన్ బ్రిడ్జ్ అయితే అది. ఇది పెన్నా నది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఐరన్ బ్రిడ్జ్ అనమాట. హీరో నాని వాళ్ళు అలా వస్తారు, అక్కడ నుంచి కత్తులు వస్తాయి, ఫైట్ చేసుకుంటారు అనే సీన్ అయితే షూట్ చేశారనమాట. అండ్ చూస్తే వాటర్ కూడా ఎక్కువ రావట్లేదు అబ్బా. వర్షాకాలంలో అయితే మొత్తం అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నా కదా, అక్కడి నుంచి ఇదంతా వాటర్ ఉంటుంది. లాస్ట్ టైము అసలు అక్కడ గంగమ్మ ఉంటుందని టెంపుల్ ఉంది, అక్కడ వరకు వచ్చేసాయి వాటర్. అంత ఫ్లోటింగ్ ఎక్కువైంది లాస్ట్ రైనీ సీజన్లో. మనము యాక్చువల్లీ స్విమ్మింగ్ చేస్తాం అనమాట, ఎప్పుడు వచ్చినా కానీ మిస్ అవ్వము. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జాక్ట్గా 3-4 కిలోమీటర్స్ అంటే ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసాం. సైడ్ మిర్రర్స్ లేవు మా అంటే కొంచెం చూసుకొని లాగించేయి. ఓకే గైస్,
బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసామన్నమాట. టెంపుల్లోకి వెళ్ళాలి, వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాం గైస్. మనకి నచ్చిన ఎంట్రన్స్ ఇది. స్వామివారి టెంపుల్లోకి ఇదే అనమాట ఎంట్రన్స్. ఈ టైంలో దర్శనం ఉందో లేదు తెలియదు. హెల్మెట్కి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. క్లారిటీ సూపర్గా ఉంటుంది. ఎంతనా టికెట్? ఈ పక్కన కనపడుతుంది. రెండు వైపులో చూసుకోవచ్చు, మన ఇష్టం. ఎంత టికెట్? టికెట్ కూడా తీసుకున్నాం అనమాట. ఇదే ధ్వజస్తంభం. ఓకే, ఇదే ఎంట్రన్స్ అనమాట. అవునక్క, కెమెరా వీడియో స్వామిది టెంపుల్ వీడియో తీసుకుందామని వస్తాను అనమాట. యూట్యూబ్ ఛానల్ అక్క. ఇస్తాను అక్క. ఇది హెల్మెట్ చూస్తాను అక్క. లోపల దర్శనానికి పోయి వచ్చేస్తాను. అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే వేసేసామన్నమాట. వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని, అండ్ ఆల్సో మన అమ్మ అయితే బియ్యం బ్యాళ్ళు ఇచ్చి పంపించిందనమాట. అవి స్వామివారి హుండీకి ఇచ్చేసి దర్శనం చేసుకున్నాం. లోపలైతే కెమెరా నాట్ అలౌ. ఓకే చలమ్మా. స్వామిలో ఒకటి కదా ఇది కెమెరా స్వామి. స్వామి తలా 10 తీసుకో. ఓకే స్వామి. ఓకే చలో గైస్. మరి అయితే ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చామన్నమాట. ఎక్కడ చూసుకుంటే ఇంకా అక్కడ టెంకాయ కొట్టించాల్సి ఉంటుంది. కాళ్ళు అంటకపోతున్నాయి. నీళ్ళేనా తాగి? టెంకాయ నీళ్ళు. థ్యాంక్స్ అలా. అయితే ఆర్డర్ చేశాను నైస్. ఏనా నన్నర్లేకి సబ్జా గింజలు కూడా వేస్తారా? ఓకే, తీరిగ్గా నన్నర్ తాగిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సరే గుర్తొచ్చింది ఏంటంటే, మన హెల్మెట్ ఆడ టెంకాయల దగ్గర పెట్టేసి వచ్చేసాం. మామూలుగా ఉండదు, మరి వెళ్ళి తెచ్చుకుందాం. థ్యాంక్స్ అక్క. ఓకే గైస్, అయితే హెల్మెట్ తీసేసుకున్నాం అనమాట. సింపుల్ దారం అయినా కానీ మామూలుగా ఉండదు, దోల తీరిపోయింది. ఓకే మాయలు, మరి అయితే ఇప్పుడు టైం అయితే 6:20 అవుతుందన్నమాట. యాక్చువల్లీ ముందుగానే వెళ్ళాలి, మా ఫ్యామిలీ కూడా వచ్చింది కాబట్టి మా వాళ్ళతో చిల్ అవుట్ అవుతూ 6:30 అయిపోయిందన్నమాట. 6:20. చలో గాయ్స్, ఇప్పుడు బయలుదేరామంటే మనం 7:20కి అంతా అనంతపూర్కి రీచ్ అవ్వచ్చు. మేబీ లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనుకుంటా. ఇక సేమ్ రూటే కాబట్టి మేబీ ఏమన్నా ఉంటే చూపిస్తా. యాక్చువల్లీ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు సమ్మర్లో ఏమి వాటర్ లేవు.
అండ్ ఆల్సో అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా చూడడానికి బాగుంటుంది అనమాట వాటర్ ఉండింటే. మరి ఇంకా వాటర్ లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఒకే టోల్ గేట్ని రెండోసారి దాడుతున్నాం. ఇంకా కూడేరు 10 కిలోమీటర్స్, అనంతపూర్ అరౌండ్ 30. బ్రేకర్లు ఎగిరిచ్చాము, మామూలుగా ఉండదు మరి. దిబిడే ఏంటి ఆ కార్కి RGB లైట్లు వేయించారా? పోలీస్ కారా? నైస్, బాగుంది, చాలా బాగుంది. ఏమైంది? ఆగిపోయారు వాళ్ళంతా, ఏందో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. టైం అయితే 6:50 అవుతుంది. కూడేరుకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 20 కిలోమీటర్స్. బ్రిడ్జ్ వ్యూ అదిరిపోయింది గైస్, సూపర్గా ఉంది. ఎప్పుడన్నా ఒకసారి మిడ్ నైట్ డ్రైవ్ చేసి చూడాలా. టైం చూస్తే 7:20 అవుతుంది. మనమైతే అనంతపూర్ రీచ్ అయ్యామన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇప్పటికి ఇంకా అంతే గైస్, ఇంకేముంది, ఇంకా పోయిస్తాను మళ్ళా. ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం, సరేనా?